హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్. ఈరోజు చికెన్ కూరని కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామండి. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బోన్లెస్ చికెన్ అరకిలో తీసుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చికెన్కి 2 ఆనియన్స్ తీసుకోవాలండి, 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 2 టమాటా, 2 బగారాకు, దాల్చిన చెక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలాగా 3 లవంగాలు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ పసుపు అండి. గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. అదేవిధంగా మనం తీసుకున్న లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకుని ఇందులో వేసుకోవాలండి. అదేవిధంగా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. చికెన్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలండి. చికెన్ అనేది ఇలా ఉడికిన తర్వాతకి చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 పావుల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు, జీలకర్ర, అదేవిధంగా పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలండి. కలుపుకోవాలి ఇలాగా. ఒక స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా కలుపుకున్న తర్వాతకి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలండి. మరొకసారి కలుపుకోవాలి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాతకి ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాతకి ఇందులో వేసుకోవాలి. తాలింపులో తాలింపు అంతా చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. కూర అనేది ఇలా ఉడికిన తర్వాతకి 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, చికెన్ ఉడికించిన వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. కలుపుకోవాలి. చికెన్ ఇలా ఉడికిన తర్వాతకి 1 స్పూన్ చికెన్ మసాలా, అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మరొకసారి కలుపుకోవాలి. కూర మొత్తం ఇలా ఉడికిన తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఓ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కూర అనేది రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కూర చపాతీలోకి కానీ, వేడి అన్నంలోకి కానీ, పరాటా, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.